హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 15 సంవత్సరాల క్రితం మగ్గం వర్క్ చేసుకున్న శారీని చూపించబోతున్నానండి. అప్పట్లో బ్లాక్ ప్లెయిన్ శారీని తీసుకున్నాను. అప్పుడులో ఈ శారీ వచ్చి 300 పడింది. ఫస్ట్ టైం కాబట్టి నేను బయట షాప్లో శారీ మీద డిజైన్ని ప్రింట్ చేయించుకున్నాను. అప్పుడు ప్రింట్ చేయించుకోవడానికి 100 రూపీస్ ఏమో నాకైతే పడిందండి. ఫస్ట్ అయితే ఫ్లవర్స్కి పెద్ద ముత్యాలు, లైన్లకి చిన్న ముత్యాలు తీసుకున్నాను. లైన్లకి గోల్డ్ చెమ్కీలు, మధ్య మధ్యలో గోల్డ్ థ్రెడ్తో గొలుసు కుట్టుకున్నాను. మీరైతే మగ్గం వరకు కుట్టారా? కుట్టినట్టయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. లీఫ్ డిజైన్కి లీఫ్ షేప్ ఉన్న చెమ్కీల్ని కుట్టుకున్నానండి. మా ఇంటి దగ్గరలో ఒక సంస్థ వాళ్ళు బ్యూటిషియన్ మగ్గం వర్క్ మిషన్ కుట్టుకోవడం నేర్పిస్తుంటే మగ్గం వర్క్ నేర్చుకున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో చూస్తే శారీ కింద అంచు 14 ఇంచులు తీసుకున్నాను. డిజైన్ వచ్చింది. పైన 6 ఇంచులు డిజైన్ వచ్చింది. ఫ్రంట్ మీద ఫ్లవర్స్ వరకు గమ్ము అతికించుకుని దాని మీద ముత్యాలు పెట్టుకున్నాను. కదలకుండా ఉండడం కోసం ఈ విధంగా పెట్టుకోవాలి. అతికిచ్చిన ముత్యాలని సూత్తో కుట్టుకోవాలి. మధ్యలో స్టోన్ కూడా కుట్టుకున్నాను. ఒక లైను చెమ్కీలు కుట్టుకున్నాను, మరొక లైను ముత్యాలు కుట్టుకున్నాను. అలాగే మధ్య మధ్యలో స్టోన్స్ని అతికించుకున్నాను. ఇలా శారీ మొత్తం వర్క్ చేసుకున్నానండి. పళ్ళు మొత్తం ఫుల్ వర్క్ చేసుకున్నాను. చాలా కష్టపడ్డాను, కానీ చాలా ఇంట్రెస్ట్తో కష్టపడి చేసుకున్నానండి. చూస్తున్నారు కదా ఫినిషింగ్ ఎలా వచ్చిందో. చూశారు కదా. రోజు మా పిల్లల్ని స్కూల్కి పంపించి మా ఆయన్ని ఆఫీస్కి పంపించి రోజుకి 2 బంచెస్ వరకు మగ్గం మీద కుట్టుకునేదాన్ని. అలాగే 6 నెలలు పట్టిందండి. బయట ఈ వర్క్ చేయించుకున్నారు. వాళ్ళకి 3000 దాకా పడింది. నేనైతే నాకు వచ్చని ఇలా కుట్టుకున్నాను. ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చింది వర్క్. పళ్ళుకి యాంగర్స్ కూడా కుట్టుకున్నానండి. అప్పుడు ఆ యాంగర్స్ వచ్చి 2 రూపీస్ ఏంటో పడినాయి అప్పట్లో. ముత్యాలకి అన్నిటికీ మెటీరియల్ మొత్తం కలిపి ఇంచుమించు 1000 రూపాయల దాకా ఖర్చు అయినాయి అప్పట్లో. చూడండి ఎంత హెవీ వర్క్ చేశాను పళ్ళుకి. మరో సైడ్ కూడా చూపిస్తున్నాను మీకు. బ్యాక్ సైడు ఇలా వచ్చినాయి 10 ఇంచెస్ దాకా పై వరకు. బ్యాక్ సైడు కుట్టుకున్నానండి. ఇవి అతికించుకున్నవి అయితే కాదు. బ్యాక్ సైడు ఇలా దారాలతో కుట్టుకున్నది మీకు చూపిస్తున్నాను అర్థం కావడం కోసం. అక్కడక్కడ బొటాస్ కుట్టుకున్నానండి స్టోన్స్తో. అవి కూడా కుట్టుకున్నాయి, అతికించుకున్నాయి అయితే కాదు. ఇప్పుడు కూడా శారీ ఇన్ని సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా వర్క్ అలాగే తెల్లగా ముత్యాలు ఇంత కూడా పాడవకుండా నీట్గా చక్కగా ఉన్నాయండి. ఇలా చక్కగా చెమ్కీలు ముత్యాలు ఫ్లవర్ డిజైన్ వచ్చేటట్టు కుట్టుకున్నాను కదా. మయాన స్టోన్స్ కూడా గోల్డ్ స్టోన్ కుట్టుకున్నాను. చెమ్కీలు, చిన్న ముత్యాలు, లీఫ్లను కూడా ఇలా కుట్టుకున్నానండి. లీఫ్ డిజైన్ చెమ్కీలతో దాని చుట్టూ గొలుసు కుట్టుకున్నాను. బ్యాక్ సైడ్ కూడా ఇలా కుట్టుకున్నాను. దారాలు చూశారు కదండి. శారీ మొత్తం ఇలా హెవీ వర్క్ చేసుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ విషయానికి వస్తే హ్యాండ్కి శారీలోని డిజైన్ సింపుల్గా హ్యాండ్కి వర్క్ చేసేసుకున్నాను. అప్పట్లో బ్లౌజ్కి బ్యాక్ సైడ్ వర్క్లు అనేవి ఉండేవి కాదు. ఓన్లీ శారీస్కే మగ్గం వర్క్లు, మిషన్ ఎంబ్రాయిడరీలు చేయించుకునేవాళ్ళండి. మరో హ్యాండ్కి కూడా ఇలా సింపుల్గా వర్క్ చేసుకున్నాను. 6 నెలల కష్టానికి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ.